ఏమిటి బాబాయ్, నీకు తెలియందేముంది? ఈ ఇల్లుందిగా, ఈ ఇంటిపై మరికొంత డబ్బు అడుగుదాం. ఇదే ఆఖరనుకో, ఇక మన స్నేహ డాక్టర్ అయిపోతుంది. నా బరువు బాధ్యత అంతా తీరిపోతుంది. నిజమేనమ్మా, కానీ ఇంటి మీద ఇక అప్పు పుట్టదు. ఏం బాబాయ్? బాబాయ్ ఏంటమ్మా ఏంటమ్మా ఇంకా పని కాలేదా? బాబాయ్, నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. స్నేహకి డబ్బు అవసరమంట. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావమ్మా? రేపు వారంలోనే పరీక్షలంట బాబాయ్. డబ్బు పంపించమంది. పాపం డబ్బుకి ఎంత ఇబ్బంది పడి చెప్పిందో నాతో. సరేనమ్మా, ఇప్పుడేం చేద్దాం? అది కావాలంటే పంపించాల్సిందే బాబాయ్. కాదని లేదని నువ్వు ఎప్పుడన్నావు కనుక పంపించాల్సిందేనమ్మా. నిజమే, కానీ ఎలా? ఏమిటి బాబాయ్, నీకు తెలియందేముంది? ఈ ఇల్లుందిగా, ఈ ఇంటిపై మరికొంత డబ్బు అడుగుదాం. ఇదే ఆఖరనుకో, ఇక మన స్నేహ డాక్టర్ అయిపోతుంది. నా బరువు బాధ్యత అంతా తీరిపోతుంది. నిజమేనమ్మా, కానీ ఇంటి మీద ఇక అప్పు పుట్టదు. ఏం బాబాయ్? మామూలుగా ఇచ్చేదానికంటే ఈ ఇంటి మీద ఎక్కువే తీసుకున్నావమ్మా. ఇంకా కావాలనుకుంటే ఈ ఇల్లు అమ్మాల్సిందేనమ్మా. అమ్మేద్దాం. ఆలోచించు, బాగా ఆలోచించమ్మా. నీ చెల్లెల సంగతి సరే, నీ సంగతి కూడా ఆలోచించమ్మా. చెల్లెలు కాకుండా నాకే ఉంది బాబాయ్ ఆలోచించడానికి. చూడమ్మా, తినడానికి ఉన్న కాస్త పొలము అమ్ముకున్నావు, ఉండటానికి మిగిలిన ఈళ్ళు కూడా అమ్ముకుంటే. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు బాబాయ్? అది కాదమ్మా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఆడదన్న తర్వాత ఏనాటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆ మాటలు? మాటలు కాదమ్మా, మనసులోని బాధ. నేను కనకపోయినా కన్నబిడ్డలా కలిసిపోయావు. నిన్ను, నీ మంచితనాన్ని చూస్తూ, నీ భవిష్యత్తును ఊహిస్తే కడుపులో ఏదో తెలియని కలత తల్లి. ఇంత త్యాగానికి చివరికి నీకు ఏం దక్కుతుందోనమ్మా. నాకేం పర్లేదు బాబాయ్, ముందా డబ్బు సంగతి చూడు. అలాగేనమ్మా. బాబాయ్, ఇల్లు అమ్మినట్టు పొరపాటును కూడా స్నేహకు చెప్పొద్దు. అది బాధపడుతుంది. దాని చదువు పాడవుతుంది బాబాయ్. ఏమిటో, ఒక మంచి చేయాలంటే ఉన్న మంచినంతా అమ్మేయాలి. ఏం చేస్తాం? బాబాయ్, ఏమిటమ్మా ఇది? ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదని, ఎంతకాలమైనా ఇక్కడే ఉండి అప్పు తీర్చొచ్చని నేను చెప్పాను కదమ్మా అతనికి. వద్దు బాబాయ్, జీవితాంతం మీ అందరి సహాయం పొందడమే సరిపోతుంది, కానీ నేనెవరికి సహాయపడే స్థితిలో లేవని కుమిలిపోతున్నాను. మన ఇల్లు కానప్పుడు ఇక్కడే ఉంటే బాగోదు. ఈ తాళం తీసుకున్న వారికి ఇచ్చేయండి బాబాయ్. బాధపడకమ్మా, బాధపడకు. పోనీ నువ్వు నా ఇంట్లో ఉంది కాని రామ్మా. వెళ్దాం పదమ్మా.